తెలంగాణ ప్రజల్లో గుండెలో నిలిచిన నాయకుడు. 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చాలా మంది పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయిందని అనుకున్నారంతా. కానీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ కేవలం ప్రతిపక్షంగా మాత్రమే మిగల్లేదు, తెలంగాణ ప్రజల గొంతుకగా మారింది. కేటీఆర్ ధైర్య సాహసాలు, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం, అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా ఆయన ఏర్పరచుకున్న బంధం ఆయన్ని ఒక శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. రైతు రుణమాఫీ కోసం అలుపెరుగని పోరాటం, తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేటీఆర్ చేసిన పోరాటం ఆయన నాయకత్వంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది. కానీ 2024 ఆగస్టు నాటికి ఈ హామీ అమలు చేయడంలో విఫలమైందని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన విధానం రైతులని ఆకట్టుకుంది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆయన అనేక వేదికల మీద విరుచుకుపడ్డ తీరు యావత్ తెలంగాణ రైతాంగాన్ని మెప్పించింది. కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలతో కలిసి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ హామీలు కేవలం కాగితం పైన మాత్రమే ఉన్నాయని, రైతులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఈ పోరాటం రైతుల మధ్య బీఆర్ఎస్కు మద్దతును పెంచింది. ఈ నిరసనలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచినాయి. అలాగే కొన్ని రైతు సంక్షేమ పథకాల అమలును కూడా వేగవంతం చేయడానికి కేటీఆర్ రైతు పోరాటాలే కారణం. అయినప్పటికీ కాంగ్రెస్ ఇంకా పూర్తి రుణమాఫీ చేయనేలేదు. ఇక 6 గ్యారంటీల అమలుపై కేటీఆర్ ఒత్తిడి. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత లాంటి పథకాల అమల్లో ఆలస్యం జరుగుతుందని కేటీఆర్ చాలా గట్టిగా విమర్శించారు. ఈ హామీలు ప్రజల్ని మోసం చేసేందుకు ఇచ్చినవని ఆరోపిస్తూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నడిపించారు. దాంతో 2024 ఫిబ్రవరి నుండి గ్యారంటీలు అమలు చేయి అనే నినాదంతో ర్యాలీలు, హైదరాబాద్లో భారీ సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ హామీలు ఖాళీ డబ్బులు అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని కలిగేలా చేశాయి. ఈ నిరసనలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సెగనే తగిలింది. దాంతో కొన్ని గ్యారంటీల అమలును వేగవంతం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో బీఆర్ఎస్ను ప్రజల సమస్యలకు గొంతుకగా నిలబెట్టాయి కేటీఆర్ పోరాటాలు. ఇక గిరిజన సమస్యలపై గలమెత్తిన కేటీఆర్ మహబూబాబాద్లో గిరిజన సమస్యలు, పోడుభూముల పట్టాలు, సాగునీటి సమస్యలపై కేటీఆర్ నాయకత్వంలో జరిగిన భారీ ధర్నా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన పోరాటాల్లో ఒక మైలురాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ కేటీఆర్ స్వయంగా ఈ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో స్థానిక నాయకులతో కలిసి కేటీఆర్ ప్రజల సమస్యలను ఎత్తి చూపారు. ప్రజల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ రోడ్డెక్కుతుందని పేర్కొన్నారు. ఈ ధర్నా స్థానికంగా బీఆర్ఎస్కు మద్దతును పెంచింది. ఈ ధర్నా గిరిజన సమస్యలపై చర్చలను లేవనెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చింది. మహిళల గౌరవం కోసం కేటీఆర్ పోరాటం అసాధారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు శాసనసభలో బలమైన నిరసన తెలిపారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాసనసభలో ప్లకార్డులతో నిరసన తెలిపిన కేటీఆర్ సహా శాసనసభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. కేటీఆర్ దీనిని ప్రజాస్వామ్య హత్యగా విమర్శించారు. ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వంపై నైతిక ఒత్తిడిని తెచ్చి బీఆర్ఎస్ శాసనసభ్యుల ఐక్యతను చాటింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని మరింత పెంచింది. అవినీతి ఆరోపణలకు అడ్డంగా నిలదీసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టెండర్లు, భూ కేటాయింపులలో అవినీతి ఆరోపణలను కేటీఆర్ ఎత్తిచూపారు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ప్రెస్ మీట్లలో దర్యాప్తు డిమాండ్ చేసిండ్రు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో అవినీతిపై నిరసనలు ఆయన నాయకత్వంలో జరిగినాయి. మూసీ నదిలో జరగబోయే అవినీతి గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూసీలో ముంచి తీసిండు. ఈ పోరాటం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అపనమ్మకాన్ని పెంచింది. మూసీ నది ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై చర్చ లేవనెత్తి
లేవనెత్తి కొన్ని ప్రాజెక్టులపై పునరాలోచన చేసేలా చేసే కేటీఆర్ పోరాటాలు. కేటీఆర్ సోషల్ మీడియా వేదికను అతిపెద్ద శక్తిగా ఉపయోగించాడు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో సాధించిన విజయాలను ప్రజలకు గుర్తు చేశాడు. 2024 సెప్టెంబర్లో తెలంగాణ పర్ క్యాపిటా ఆదాయం జాతీయ సగటు కంటే 94% ఎక్కువగా ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికను ఉదహరిస్తూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిండు. ఎక్స్లో లైవ్ సెషన్లు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాల ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ విధానం యువత, మధ్యతరగతి ఓటర్లను చాలా బాగా ఆకర్షించింది. ఈ ప్రచారం బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి పార్టీని ఒక శక్తివంతమైన ప్రతిపక్షంగా నిలబెట్టింది. కేటీఆర్ యొక్క సోషల్ మీడియా వ్యూహంతో ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే కొత్త రాజకీయ స్టైల్ని పరిచయం చేసింది. సిరిసిల్ల స్థానిక సమస్యలపై కూడా ఆయన పోరాటం అభినందనీయం. సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా కేటీఆర్ చేనేత కార్మికుల సమస్యలు, స్థానిక అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించారు. 2023 ఎన్నికల్లో 29,845 ఓట్ల తేడాతో విజయం సాధించడం ఆయన స్థానిక ప్రజలతో ఉన్న బలమైన సంబంధాన్ని వివరిస్తుంది. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాల కోసం సమావేశాలు నిర్వహించిండు. 2024లో సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించి స్థానిక సమస్యలపై చర్చించారు. సిరిసిల్లలో కేటీఆర్ బలమైన నాయకుడిగా కొనసాగారు. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన విజయవంతమయ్యారు. 2023 ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ ఉత్సాహం కోల్పోకుండా కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. 2025 మే 30న ఎక్స్లో ఓ కార్యకర్త కేటీఆర్ని యోధుడిగా అభివర్ణించారు. ఆయన నాయకత్వం పార్టీని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించారు. 2025 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మిస్ గవర్నెన్స్ మరియు అవినీతిని ఎదిరించేందుకు కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. ఈ కార్యక్రమాలు బీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. పార్టీని ఒక శక్తివంతమైన ప్రతిపక్షంగా నిలబెట్టాయి. కేటీఆర్ జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ గొంతును వినిపించారు. 2025 మార్చిలో చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సదస్సులో పాల్గొని దక్షిణ రాష్ట్రాలకు జరిగే నష్టంపై చాలా బలమైన ప్రసంగం చేశాడు. ఈ సదస్సు బీఆర్ఎస్ యొక్క జాతీయ రాజకీయ ఆకాంక్షల గురించి వివరించింది. కేటీఆర్ దక్షిణ రాష్ట్రాల రాజకీయ ఐక్యతను ప్రోత్సహించారు. బీఆర్ఎస్ యొక్క జాతీయ ఉనికిని బలోపేతం చేసిండు. ఈ సదస్సు బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది. కేటీఆర్ యొక్క నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా గుర్తించేలా చేసింది. మలేషియా జైలు నుండి తెలంగాణ వాసుల విడుదల, కేటీఆర్ యొక్క నాయకత్వం కేవలం రాజకీయ పోరాటాలకే పరిమితం కాదు, ఆయన సామాజిక సేవలో కూడా ముందున్నారు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. 2025 మేలో మలేషియా జైల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను విడుదల చేయించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్తో కలిసి సొంత ఖర్చులతో న్యాయ పోరాటం చేసి జరిమానాలు కట్టి విమాన టికెట్లు సమకూర్చి వారిని స్వదేశానికి తీసుకొచ్చారు. కేటీఆర్ ఈ సమస్యను స్వయంగా పర్యవేక్షించి తెలంగాణ వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సామాజిక సేవ తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకుంది. కేసీఆర్ నాయకత్వంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్న వీరుడు కేటీఆర్ పోరాట యాత్ర సవాలు లేకుండా జరగలేదు. 2024 డిసెంబర్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈవెంట్కు సంబంధించి ఆయనపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదైంది. కేటీఆర్ దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించి చట్టపరమైన మార్గాల ద్వారా పోరాడుతానని ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం. కేటీఆర్ యొక్క పోరాటాలు కేవలం నిరసనలకే పరిమితం కాలేదని తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని రాశాయి. ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చింది, ప్రజల సమస్యలను ఎత్తి చూపింది మరియు పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై నిరసనలు, లగచర్ల రైతుల భూమి సమస్యలపై పోరాటం మరియు నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను ఆపడం వంటి విజయాలు కేటీఆర్కు తెలంగాణ మీద ఉన్న, తెలంగాణ ప్రజల మీద ఆయనకున్న నిబద్ధతని తెలియజేశాయి. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం లగచర్ల పోరాటం.
లగచర్ల వికారాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం 2024 నవంబర్లో తెలంగాణ రాజకీయ రంగస్థలంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ లేదా ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ భూములు గిరిజన రైతులు మరియు ఇతర స్థానిక రైతుల జీవనాధారం. వారి తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చినాయి. ప్రభుత్వం ఎకరానికి 10 లక్షల వంటి తక్కువ ధరను ఆఫర్ చేయగా ఈ భూములు మార్కెట్ విలువ 60 నుంచి 70 లక్షల వరకు ఉందని రైతులు ఆరోపించారు. భూసేకరణలో పోలీసు బలప్రయోగం, అరెస్టులు మరియు మహిళలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక కేటీఆర్ యొక్క పాత్ర, రైతుల గొంతుక. లగచర్ల రైతుల సమస్యను కేటీఆర్ తన ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. ఆయన ఈ పోరాటాన్ని కేవలం స్థానిక సమస్యగా చూడకుండా రాష్ట్రంలోని రైతుల హక్కులకు, గిరిజన సంక్షేమానికి, అలాగే ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన ఒక పెద్ద యుద్ధంగా తీసుకున్నాడు. కేటీఆర్ ఈ సమస్యను రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి లగచర్లలో రైతులు మరియు గిరిజన మహిళలపై జరిగిన హింసను ఖండించారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘన కేసులో దోషిగా నిలబెట్టారు. రైతులు తమ భూములను కాపాడుకోవడానికి చేసిన నిరసనలు, పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మహిళలు, పిల్లలను కూడా అరెస్టు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఈ హింసను మణిపూర్లో జరిగిన హింసతో పోల్చారు. జాతీయ మీడియాని ఈ అంశంపై దృష్టి సారించాలని కోరిండు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో లగచర గ్రామస్తులు తమ బాధలను రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వంటి జాతీయ నాయకులకు విన్నవించారు. వారి గొంతును కేటీఆర్ ద్వారా దేశవ్యాప్తంగా వినిపించారు. లగచర్లలో అరెస్టైన 16 మంది రైతులను కేటీఆర్ సంగారెడ్డి జైల్లో సందర్శించారు. ఈ రైతులు తమ భూములను కాపాడుకోవడాన్ని నిరసన తెలిపేందుకు జైలు పాలయ్యారు. కేటీఆర్ ఈ సందర్శనలో రైతులకు ధైర్యం చెప్పి న్యాయ సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు. ఒక రైతు తన గర్భిణీ భార్య సంరక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేయగా బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ ఆమె డెలివరీ సమయంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్శన రైతులకు భావోద్వేగ క్షణంగా మారింది. కేటీఆర్ కూడా వారి బాధలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. కేటీఆర్ కొడంగల్లో రైతుల నిరసనలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరులు, అల్లుడు మరియు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి ప్రయోజనం జరిగేలా లగచర్ల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన రేవంత్ రెడ్డిని తన శాసనసభ స్థానానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డితో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నరేందర్ రెడ్డి 50,000 ఓట్ల తేడాతో గెలవకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ నిరసనలో కేసీఆర్ లగచర్లను మహాభారతంలోని కురుక్షేత్రంతో పోల్చారు. రైతులు మరియు మహిళలను రేవంత్ రెడ్డి యొక్క భూ కబ్జా విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. లగచర్లలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నివేదికను కేటీఆర్ స్వాగతించారు. ఎన్హెచ్ఆర్సీ నివేదికలో 2024 నవంబర్లో ఫార్మాసిటీ కోసం భూములు తీసుకునే సందర్భంగా జరిగిన పోలీసు దాడులు, రైతులపై శారీరక హింస జరిగినట్టు నిర్ధారించి కేటీఆర్ ఈ నివేదికను ఎక్స్లో పంచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులపై అత్యాచారాలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక లగచర్ల రైతుల పోరాటానికి ఒక ముఖ్యమైన నైతిక విజయంగా నిలిచింది. ఇక లగచర్ల గిరిజన రైతు జ్యోతి నాయక్ యొక్క శిశువుకు కేటీఆర్ భూమి నాయక్ అని నామకరణం చేశారు. ఇది గిరిజనులకు వారి భూమితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ఇది రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అలాగే కేటీఆర్ చేసిన ఈ పని ప్రజల హృదయాల్ని గెలుచుకుంది. జ్యోతి నాయక్ తన భర్త జైల్లో ఉన్నప్పటికీ ఢిల్లీలో న్యాయ పోరాటం కొనసాగించిన ధైర్యాన్ని కేటీఆర్ ప్రశంసించారు. లగచర్ల రైతు పోరాటం కేటీఆర్ నాయకత్వంలో అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది. జాతీయ స్థాయిలో లగచర్ల సమస్యను ఢిల్లీలోని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, జాతీయ మీడియాని దృష్టిని ఆకర్షించడం, జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక లగచర్లలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు ధృవీకరించడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, లగచర్ల రైతులకు ముఖ్యంగా గిరిజన మహిళలు తమ భూములు కాపాడుకోవడానికి ఐక్యంగా నిలబడ్డారు. కేటీఆర్ యొక్క నాయకత్వం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కొడంగల్లో కేటీఆర్ రైతులతో చేసిన సమావేశాలు మరియు నిరసనలు స్థానికంగా బీఆర్ఎస్కు మద్దతు పెంచాయి. రేవంత్ రెడ్డి రాజకీయ ఉనికిని సవాలు చేశాయి. లగచర్లలో ఫార్మాసిటీ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేయడం ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. లగచర్ల పోరాటంలో కేటీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరసనలను రాజకీయ కుట్రగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అలాగే కొందరు రైతులు దాడుల్లో పాల్గొన్నారని ఆరోపించింది. అయితే జిల్లా కలెక్టర్ ఈ దాడులకు సంబంధించిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్ పై కూడా రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఫార్ములా ఈ కేసు వంటి ఆరోపణలతో ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. అయినప్పటికీ కేటీఆర్ ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని రైతుల పక్షాన నిలబడ్డారు. 2024 నవంబర్ 12న ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని పేర్కొన్నారు. ఆయన రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని, పోలీసులు అతన్ని ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మధ్య ఆగ్రహాన్ని పెంచింది, బీఆర్ఎస్కు మద్దతును పెంచాయి. లగచర్ల రైతు పోరాటం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపుగా నిలిచింది. ఈ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తింది. గిరిజన రైతుల హక్కులను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది. కేటీఆర్ యొక్క నాయకత్వం బీఆర్ఎస్ను ఒక శక్తివంతమైన ప్రతిపక్షంగా నిలబెట్టింది మరియు రైతులు, మహిళలు మరియు గిరిజన సమాజం ఆయన వెనుక ఐక్యంగా నిలబడ్డారు. ఈ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీల అమల్లో వైఫల్యాన్ని బహిర్గతం చేసింది మరియు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. ఎస్యు భూముల వివాదంలో కూడా కేటీఆర్ పోరాట పటిమ కాంగ్రెస్ని వెనక్కి తగ్గేలా చేసింది. అలాగే హైదరాబాద్లకు కేటీఆర్ నిలబడ్డ అండ అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ తమ నేతలు ఎఫ్టీఎల్ భవనాలని కూల్చకుండా కేవలం పేదవాళ్ళ ఇళ్ల మీదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాడిని కేటీఆర్ నిలదీసిన తీరు అద్భుతమనే చెప్పాలి. పోరాటం కేవలం రాజకీయ నినాదం కాదు, అది ఒక నీటికి సంబంధించిన యుద్ధం. కేటీఆర్ యొక్క ప్రతిపక్ష నాయకత్వం తెలంగాణ ప్రజలకు ఒక శక్తివంతమైన గొంతునిచ్చింది. రైతుల సమస్యల నుండి గిరిజన సంక్షేమం వరకు, అవినీతి ఆరోపణల నుండి సామాజిక సేవ వరకు కేటీఆర్ ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎక్స్ వేదిక ద్వారా ఆయన చేసిన ప్రచారం, శాసనసభలో నిరసనలు మరియు రాష్ట్ర వ్యాప్త ధర్నాలు బీఆర్ఎస్ను ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టాయి. కవిత లేఖ అంశం ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ క్రియేట్ చేస్తున్న రాజకీయ కుట్రలు, అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటేనే కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఒక యోధుడిగా, నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసే నేతగా కొనసాగుతున్నారు.